మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. Not that we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is of God. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రెండవసారి మరలా ఉత్తరం రాస్తూ చెప్తున్న మాటలు, మేము గొప్పోళ్ళమని, చాలా బలవంతులమని నేను ఉత్తరం రాస్తున్నానే, మీకంటా చాలా ఉన్నతున్నని నేను రాయట్లేదు అని చెప్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు సౌలుని పిలుచుకుని పౌలుగా మార్చాడు, అది మనకు తెలుసు. అయితే పిలిచినటువంటి దేవుడు కానీ సమర్థత ఇవ్వకపోతే అంత గొప్ప పరిచర్య పౌలు ఎలా చేయగలిగేవాడండి? మనం మామూలుగా ఈ విషయం చెప్తాం. దేవుడే అతనికి తలాంతులు ఇచ్చాడు, దేవుడే అతనికి అంత ధైర్యాన్ని ఇచ్చాడు, నిబ్బరాన్ని ఇచ్చాడు అని మనం చెప్తాం. ప్రియులారా, దేవుడు పిలిచి సమర్థతనిచ్చాడు. అయితే ప్రియులారా, అది కూడా ఆ యొక్క సమర్థతను సరిగా వినియోగించుకున్న వారికి మాత్రమే ఆధిక్యత ఉంటుంది. వారిని మాత్రమే దేవుడు ఘనపరుస్తాడు, సమాజం గౌరవిస్తుంది కూడా. నాకు సమర్థతలు ఉన్నాయి కదా అని చెప్పి డాంబికం ప్రదర్శించకూడదు. అయితే పౌలు తనను వెంబడిస్తున్న వారు కూడా కలిసి ఏం చెప్తున్నాడో తెలుసా? నేను దేవుని ద్వారా ఇంత సమర్థుడయ్యాను, లేకపోతే నేను ఏ పని చెయ్యలేను, నాకు అది అసాధ్యం అని చెప్తూ ఈ పనిలో, నేను చేస్తున్న పనిలో సంతోషిస్తున్నాను, నాకెంతో ధైర్యం ఉంది, ఇది నాది కాదు దేవుడిచ్చినటువంటి పని అని ఎప్పటికప్పుడు దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తున్నాడండి. నేను జరిగిస్తున్నదంతా జరిగించేవాడు దేవుడే, ఇది మాత్రం నేను కాదు అనేటువంటి మాటను అతను మర్చిపోలేదు. చాలాసార్లు మానవులు దేవుణ్ణి మహిమపరుస్తూ మధ్య మధ్యలో ఆ మహిమను మనుషులు కూడా తీసుకుంటూ ఉంటారండి. నేను కాబట్టి అనేటువంటి మాట జాయిన్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చెప్పొచ్చు, కానీ ప్రియులారా, కానీ చివరికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి ఆపాదించాలండి? దేవునికే. దేవుడు మనల్ని కాకపోతే మన స్థానంలో మరొకరిని పెట్టుకుని తన పని జరిగించుకుంటాడండి. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఇది మా సామర్థ్యం ఉంది చూశారు, ఇది దేవుని వల్లనే కలిగింది. మేమింత యాక్టివ్గా వాక్యాన్ని ప్రకటించినా, ఇంత బాగా మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తున్నా, ఇది మా గొప్పతనం కాదు, మా వల్ల ఏదైనా అయినట్లుగా మేము ఆలోచించుకోము. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, అసలు నువ్వు అసమర్థుణ్ణి అని అనుకుంటున్నావా? లేకపోతే నేను అసమర్థురాల్ని అని నువ్వు ఫీల్ అవుతూనే ఉన్నావా? లేదు. ఒక్కసారి షడ్రక్ మిషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి. వారేమని టెస్ట్ మనీ ఇచ్చారో తెలుసా? మా దేవుడు మమ్ములను ఈ అగ్ని గుండము నుండి తప్పించుటకు సమర్థుడు అనేటువంటి మాట మాట్లాడారండి. అంటే వారు ఎంతగా ఆ యవ్వన కాలంలో వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారో, దేవుని శక్తి సామర్థ్యాలను గుర్తించారో మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? సైన్యములకు అధిపతిగా యెహోవా అనగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో కాబట్టి మనకున్నటువంటి క్యాపబిలిటీస్ అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఆయన ఇంకనూ ఇస్తాడు. ఇచ్చినటువంటి సమర్థతలను సరిగా నువ్వు ఉపయోగించుకుంటే, దేన్ని మిస్యూజ్ చేయకుండా, నీ స్వార్థానికి ఆ సమర్థతలను వాడకుండా ఉంటే మరింతగా నువ్వు సంతోషించేటట్లు నిన్ను సమర్థురాల్ని చేయగలడు ఆ దేవుడు. కాబట్టి పౌలు భక్తుడు అపొస్తలులు చెప్పినట్లుగా, ఇదిగో ప్రజలారా, మేము ఇలా ఉన్నాము, మా గొప్పతనం కాదిది, దేవుడే మమ్మల్ని బలపరుస్తున్నాడు, ఆయనే మాకు తలాంతులు ఇస్తున్నాడని దేవుని ఘనపరిచినట్లుగా మనము కూడా సమర్థుడైనటువంటి దేవుణ్ణి నిత్యము స్తుతించుదుము గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.